అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ప్రజాప్రభుత్వం పైన కేటీ రామారావు గారు తన అహంకారపూరితమైన వాక్యాలతోని నా కొడక అని సంబోధించడాన్ని, మళ్లీ మేము అధికారం రాబోతా ఉన్నామని అధికారులకు హెచ్చరిస్తూ, ప్రభుత్వ మంత్రులను హెచ్చరిస్తూ, ప్రజల్ని హెచ్చరించే విధంగా తన యొక్క భాష, తన యొక్క మాట్లాడే విధానం, కేటీఆర్ అసలు ఐటీ కంపెనీలో జాబ్ చేశాడా, ఎక్కడైనా బర్లగాసిండా అనేది కూడా ప్రజలకు ఒక సందేహం వ్యక్తం అవుతా ఉంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ప్రజలు ఆ అవకాశం ఇయ్యరు నీకు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మా తెలంగాణ కాంగ్రెస్ కు బాహుబలి రేవంత్ రెడ్డి గారే. మీలాంటి కట్టపలు ఎంతమంది వస్తారో రండి తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో. కేటీఆర్, మిస్టర్ కేటీఆర్, నీ యొక్క భాషను మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నా కొడకాని మాట్లాడుతున్నావు కేటీఆర్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక చిటికేస్తే తునుకలైపోతాం అనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం పైన, మంత్రుల పైన ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక సహించబోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీలాంటోడికి నువ్వు సైకో రామారావు అనే విషయం అందరికి తెలుసు. గతంలో నీ యొక్క పదవి కోసం అయ్యనే కొట్టినోడివి, ఇక తెలంగాణ ప్రజల్ని కొట్టమని అందరికీ తెలుసు. కాబట్టి నీ సైకోయిజం తెలుసు, నీ చాడిస్టిజం తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను శాశ్వతంగా బొందబెట్టారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. రాసి పెట్టుకో. 2028 ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ కు బాహుబలి రేవంత్ రెడ్డి గారి అనే విషయాన్ని మరొకసారి మీ అందరికి చెప్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో నిలబడు, సవాల్ చేయి ప్రజాక్షేత్రంలో. మా బాహుబలితోనే మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం, మా బాహుబలితో కొట్లాడే దమ్ము నీకు ఉందా అని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నా. నీ మాటలు, నీ అహంకారపూరితమైన మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను శాశ్వతంగా తెలంగాణ గడ్డ నుంచి తరిమి కొడతారనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో ముఖ్యమంత్రి గారి పాలన, ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన, దేశానికి ఒక ఆదర్శమైన పాలన మేము అందిస్తా ఉన్నాం. ప్రజలకు ఒక బాధ్యతమైనటువంటి భరోసా ఇచ్చే పాలనను మా ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు. ఓర్వలేక ఈరోజు నీ యొక్క అహంకారపూరితమైన మాటలు, నీ కడుపు కుట్ర మాటలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అది మానుకోకపోతే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు అనే విషయాన్ని మరొకసారి కల్వకుంట్ల రామారావు హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ రాసి పెట్టుకో. థ్యాంక్ యూ. నమస్తే.